హోషయ ప్రవక్త గ్రంథములో ఆఖరి అధ్యాయమైనటువంటి 14వ అధ్యాయము 2 అంశాలను మనకు బోధిస్తూ ఉంది. అది చేసిన పాపములకు పశ్చాత్తాపపడము. రెండవది, పశ్చాత్తాపపడినట్లయితే దేవుడు ఎలాంటి దీవెనలు మనకు అనుగ్రహిస్తారు. ఆ అధ్యాయమంతా కూడా ఈ 2 అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాస్తవానికి 14 అధ్యాయాలు కలిగినటువంటి హోషయ గ్రంథము ప్రజలు చేసినటువంటి పాపాలు, ఆ పాపాలకు దేవుడు విధించేటువంటి శిక్ష, ఆ తర్వాత మనస్సు మార్చుకొని దేవుని వద్దకు తిరిగి వచ్చినట్లయితే దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు, ఈ 4 అంశాలను గురించి మాత్రమే ఈ గ్రంథము బోధిస్తూ ఉంటుంది. ఈ ఆఖరి అధ్యాయములో దేవుడు వారితో స్పష్టంగా చెబుతూ ఉన్నారు, మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలి రండు. మొట్టమొదటి అంశము దేవుని వద్దకు తిరిగి రావడము. అంటే దేవుణ్ణి వదిలివేసి వారు అన్యదేవతలను కొలిచారు కాబట్టి తమ పాపముల నుంచి వైదొలగి తిరిగి భగవంతుని వద్దకు రావాలి. వచ్చినప్పుడు ఏం చెబుతూ ఉన్నారు? మీ ప్రార్థననే బలిగా సమర్పింపడం. వారి ఆచార ప్రకారము అప్పటికి పాప పరిహార బలులు, దహన బలులు, ఇలాంటి బలులు సమర్పించేవాళ్ళు. ఇప్పుడు ఆ గొర్రెల, పొట్టేళ్ళ లేకపోతే ఎద్దుల బలులను తీసివేయమంటున్నారు. వాటికి బదులు మీ ప్రార్థననే బలిగా సమర్పించమంటూ ఉన్నారు. ఏమిటి ఆ ప్రార్థన? మొట్టమొదటిది పాప మన్నింపు కోసము వేడుకోవడము. రెండవది మీ అవసరాల కోసము ప్రార్థన చేయడము. మూడవది భగవంతుణ్ణి స్తుతించడము. ఈ 3 అంశాలతో కూడినటువంటి ప్రార్థనే మీరు సమర్పించాల్సినటువంటి బలి అని దేవుడు స్పష్టం చేస్తూ ఉన్నారు. అలా చేసినట్లయితే ఏమి వాగ్దానం చేస్తున్నారో మళ్ళీ 3 అంశాలతో కూడినటువంటి దీవెనలు ఇస్తానంటున్నారు. ఒకటి, మీ ద్రోహ బుద్ధిని కుదురుస్తా అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే మీ బుద్ధి వచ్చేటట్లు, మంచి బుద్ధి వచ్చేటట్లు చేస్తాను అని. అలాగే ప్రేమ చూపిస్తాను అని కూడా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మీరు పచ్చగా కలకాలము వర్ధిల్లేటట్లు చేస్తాను అని దేవుడు ఈ అధ్యాయములో హోషయ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియచేస్తూ ఉన్నారు. ఈ అంశాలను మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే నేటి తరానికి స్పష్టంగా, ఖచ్చితంగా అతికినట్లు సరిపోతూ ఉంటాయి. మనము మొదటి అంశము దేవుని చెంతకు మరలి రండు దేవుడు చెప్పారు. ఈరోజు కూడా మనకు చెప్పబడేది అదే, దేవుని చెంతకు రండి అని. దేవుని చెంతకు రండి అంటే కేవలము మన అడుగులు దేవుని చెంతకు రావడం కాదు, మన శరీరము దైవ సన్నిధిలో ఉండడము కాదు, మన మనఃశరీరాలు 2 కూడా దైవ సన్నిధిలో ఉండాలి. మన మనస్సు దేవుని మీద లగ్నం కావాలి. మనిషి ఏమో ఎక్కడ, మనసేమో మరో చోట ఉన్నట్లయితే దానివల్ల ప్రయోజనము ఉండదు. మనము ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి దేవుని చెంతకు మరలి రావడము అంటే నిండు మనస్సుతో తిరిగి రావడము. మన హృదయాన్ని దేవుని మీద లగ్నం చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అప్పుడే మన ప్రార్థనను బలిగా సమర్పించగలము. ఏమిటి మన ప్రార్థన? ప్రార్థనలన్నిటిలోకి ఉత్తమమైనటువంటి ప్రార్థన ఏది అంటే దివ్య బలి పూజ. దివ్య బలి పూజ. ఈ దివ్య బలి పూజలోనే మిగిలినటువంటి అంశాలు అన్నీ కూడా ఇమిడి ఉంటాయి. కాబట్టి మనస, వాచ మనము ఎప్పుడూ కూడా దివ్య బలి పూజలో మనస్ఫూర్తిగా పాల్గొనాలి. పూర్తి విజ్ఞతతో, తరువాత మనఃశరీరాలు 2 కూడా ఇక్కడే కేంద్రీకరించి మనము దైవ సన్నిధిలో దివ్య బలి పూజలో పాల్గొనాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అప్పుడు ఇందాక దేవుడు చెప్పారే వాళ్ళతో 3 అంశాలు. మొట్టమొదటిది పాపక్షమాపణ. అది ఈ దివ్య బలి పూజలోనే లభిస్తూ ఉంటుంది. దివ్య బలి పూజ ప్రారంభములో మనకు
పశ్చాత్తాప క్రమము అని చెప్పి ఉంటుంది. అక్కడ మనం ఏం చేస్తున్నాము, మన పాపాలను జ్ఞాపకం చేసుకుంటున్నాము, భగవంతుణ్ణి క్షమాపణ వేడుకుంటూ ఉన్నాము. మరి ఆ పార్టులో అంటే ఆ సమయంలో మనం ఏదో జపాలు చెప్పుకుంటున్నామో అనుకుని చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. మన మనసు ఇక్కడ లగ్నం చేసి నిజంగా మనం ఏం పాపాలు చేశామో, ఏమి ద్రోహాలు చేశామనేది జ్ఞాపకం చేసుకునే భగవంతుని అక్కడ క్షమాపణ అడిగినట్లయితే అక్కడ మనకు క్షమాపణ లభిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనవులో దివ్య బలి పూజలో మన ప్రార్థనలు మామూలుగా ఆదివారాలైతే విశ్వాసుల ప్రార్థన ద్వారా మనము మన అవసరాలు దేవునికి తెలియచేసుకుంటూ ఉంటాము. అది కాకుండానే మళ్ళీ మనము ఈ కృతజ్ఞతా ప్రార్థన, గురువు చెప్పేటువంటి ఆ కృతజ్ఞతా ప్రార్థన స్తుతి గీతము దగ్గర నుంచి వారి ద్వారా వారితో అనేటువంటి ఆ ప్రార్థన వరకు దానిలో మన కోసము మన తరపున గురువు మనవి చేస్తూ ఉంటారు. మన అవసరాలన్నిటినీ కూడా అక్కడ ఏకరవు పెట్టి గురువు మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, మన తరపున ప్రార్థన చేస్తూ ఉంటారు. అత్యంత పవిత్రమైనటువంటి ఈ దివ్య బలి పూజలో గురువు మన కోసం చేసేటువంటి ఆ ప్రార్థన, మనకు భగవంతుడికి మధ్యవర్తిగా చేసేటువంటి ఆ ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా వింటారు. ఎందుకు అంటే అది తన కుమారుని బలి కాబట్టి. అంతకంటే శ్రేష్టమైనటువంటి బలి మరొకటి లేదు కాబట్టి ఆ బలితో ఏకము చేసి గురువు మన మనవులను, మన అవసరాలను అక్కడ ప్రార్థనలో చెబుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఆ మనవులో ఆలకిస్తారు. అలాగే దివ్య బలి పూజలో స్తుతి కూడా ఉంటుంది. వారి ద్వారా వారితో అనేటువంటి ఆ ప్రార్థన దైవస్తుతి. అదే త్రియేక దేవుని స్తుతిస్తూ ఉంటాము. దాని తర్వాత మనం ఎప్పుడైతే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటామో మనలోనికి వేంచేసినటువంటి ఆ ప్రభువుని మనము స్తుతించాలి, ఆ ప్రభువుని ఆరాధించాలి, ఆ ప్రభువుని మహిమపరచాలి. అవేమీ చేయకుండా ఊరికే ఏదో సత్ప్రసాదం తీసుకున్నాము, కూర్చున్నాము, ఏదో మనం బిళ్ళ తీసుకున్నట్లుగా తినేసి ఆడ కూర్చున్నాము అనుకుంటే దానివల్ల ప్రయోజనము ఉండదు. ప్రయోజనము ఉండాలి అంటే దివ్య సత్ప్రసాదం తీసుకున్న తర్వాత మనకున్నటువంటి ప్రార్థనలు చెబుతూ ఉంటాము. ఒకవైపు క్రీస్తుని ఆత్మమ, తర్వాత మహామధురము తొండిన ఆ మంచి రెండు ప్రార్థనలు, పరిపూర్ణ ఫలము గల జపము, ఈ రెండు ప్రార్థనలు అయిపోయిన తర్వాత అవెందుకు చెబుతాము అంటే మనము ఆ ప్రభువుతో ఏకం కావడానికి కొంచెం మార్గాన్ని, చేయూతను ఇస్తూ ఉంటాయి. అవి చెప్పిన తర్వాత మనము కనీసం 1 నిమిషం సేపు మౌనంగా ఉంటాము. ఆ మౌనములో మనము భగవంతుడితో ఏకం కావాలి, దేవుని స్తుతించగలగాలి, దేవుని మన అనుభవానికి తెచ్చుకోవాలి, దైవానుభూతిని మనం పొందగలగాలి. అప్పుడు దేవుని మనము మన జీవితము ద్వారా మహిమపరుస్తూ ఉంటాము. కాబట్టి ఈ 3 అంశాలు అక్కడ నెరవేరుతూ ఉంటాయి. ఇవి చేసినప్పుడు దేవుడు మనకు తన ఆశీస్సులను సమృద్ధిగా ఇస్తూ ఉంటారు. ఎలా ఇస్తూ ఉంటారో మొట్టమొదటిదే మీ ద్రోహ బుద్ధిని కుదురుస్తానంటున్నారంటే మీ బుద్ధిని మారుస్తానంటున్నారు. చంచలమైనటువంటి బుద్ధి, మీ బుద్ధి సరైనటువంటిది కాదు కాబట్టి దాన్ని మారుస్తాను. అలా మార్చడానికి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది ఈ దివ్య బలి పూజలో? మొట్టమొదటిగా వాక్ పరిచర్య మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మన బుద్ధి ఏమిటి అనేటువంటిది అక్కడ పశ్చాత్తాప క్రమంలో దేవునికి నివేదిస్తాము. మన జీవితాన్ని అక్కడ దేవుడు చూసిన తర్వాత వాక్ పరిచర్య ద్వారా మన బుద్ధిని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. దైవ వాక్కును మనకు వినిపించడము ద్వారా, వాక్ బోధనల ద్వారా మనము మన బుద్ధిని మార్చుకోవడానికి అక్కడ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. తద్వారా మన బుద్ధిని పూర్తిగా మార్చివేస్తూ ఉన్నారు. రెండవది ప్రేమ చూపిస్తాను అని దేవుడు చెప్పారు. ఆ ప్రేమ మనకు ఈ దివ్య బలి పూజలో కనిపిస్తుంది. సాక్షాత్తు దేవుడే అయినప్పటికీ మనిషిగా వచ్చి ఇక్కడ ఉన్న అపద్రాక్ష రసాలను తన శరీర రక్తాలుగా మనకిస్తూ ఉన్నారే. అంతకంటే గొప్ప ప్రేమ మనకెక్కడ దొరుకుతూ ఉంటుంది? తనను తాను మనకు ఆహారంగా ఇస్తూ, తాను శిలువలో ప్రతి రక్తపు బొట్టును కార్చి దానిని మనకు జీవంగా ఇస్తూ ఉన్నారే.
అంతకంటే గొప్ప ప్రేమ మనకు ఎక్కడ దొరుకుతూ ఉంటుంది? ఆయన తన ఆత్మనే మనకు ఇచ్చి మనలను తన మాదిరిగా తయారు చేసుకుంటూ ఉన్నారు. మానవులమైనటువంటి మనము ఎంతగా ప్రభువుకి ద్రోహం చేసినప్పటికీ మళ్ళీ తన మాదిరిగా తనను తయారు చేసుకుంటున్నారే. అంతకంటే గొప్ప ప్రేమ మనకు మరెక్కడ దొరుకుతూ ఉంటుంది? అక్కడ మాత్రమే దొరుకుతూ ఉంటుంది. ఆ ప్రేమను నిజంగా మనం చవి చూస్తే మనకు ఆ దీవెనలు లభిస్తాయి. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. గురువు మాట ద్వారా దేవుడు ఆ దీవెనలు ఇస్తున్నారు. ఎక్కడ నుంచి? మీరు సమాధానంతో వెళతారు. అనేక రకాలైనటువంటి ఆందోళనలు మన మనస్సును కలిచివేస్తూ ఉంటాయి. అనేకమైనటువంటి బాధలు మనలను చీకాకు పెడుతూ ఉంటాయి. పలు రకాలైనటువంటి సమస్యలు మన మనస్సును ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ దేవాలయానికి వచ్చి నిజంగా భక్తితో మనము గనక ఈ దివ్యబలి పూజలో పాల్గొని ప్రభువుని స్వీకరించాము అంటే నాలో ప్రభువు ఉన్నారు, నాతో ప్రభువు కలిసిపోయారు అనేటువంటి ఆలోచన ఉంది, ఆ అనుభూతి ఉంది. అది మన మనస్సులకు ప్రశాంతతనిస్తూ ఉంటుంది. ఆ సమాధానముతోటే వెళ్ళండి అని చెప్పి గురువు మనకు చెబుతూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందాక అనుకున్నామే, మనం అనుభూతి చెందినటువంటి ఆ దైవ ప్రేమ, అదే ప్రేమలో జీవించాలి. ఆ ప్రేమలో మనం తలమునకలవ్వాలి. అదే ప్రేమను ఇతరులకు, మన కుటుంబీకులకు, మన చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా పంచగలగాలి. అలా మనము దైవ దీవెనలు సంపూర్ణంగా ఈ దివ్య బలి పూజ ద్వారా పొందుతూ ఉంటాము. అవి దైవాశీస్సులు దేవుడు మనకు ఇస్తాను అనే వాగ్దానము చేసినటువంటి ఆనాడు హోషేయ ప్రవక్త ద్వారా చేసిన వాగ్దానాలు ఈనాడు క్రీస్తు ప్రభువులో మనకు ఈ విధంగా నెరవేరుతూ ఉన్నాయి. అయితే చివరిగా దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు చాలాసార్లు సువిశేషములో తాను బోధించిన తర్వాత వినుటకు వీణులున్నవాడు వినునగాక అని చెబుతూ ఉంటారు. అంటే మన భాషలో చెప్పాలంటే, బాబు నీకు చెవులుంటే నువ్వు వింటావు అని. చెవులంటే మామూలుగా చెవులున్నాయి, 2 చెవులు ఉన్నాయి, బాగానే ఉంటాయి. ఒకవేళ అవి వినపడకపోతే ఏం చేస్తాం? మిషన్లో పెట్టుకుంటాం, అప్పుడు వినపడతాయి. కానీ ఈ వినడము అనేటువంటిది ఊరికే చెవులతో వినటం కాదు, మనస్సుతో వినడము. అది మనస్సుతో వినడము. మనస్సుతో వింటే ఏం చేస్తాము? అది చేస్తాము. ఆ పని విన్నటువంటి దానిని చేస్తాము. అందుకే ప్రభువు వినుటకు వీణులున్నవాడు వినుగాక అని. అందుకే దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా చివరిలో ఏం చెబుతూ ఉన్నారు? 9వ వచనములో 14వ అధ్యాయములో, జ్ఞానము గలవారు ఇందలి విషయములను గ్రహింతురగాక, వివేకము కలవారు ఈ సంగతులను అర్థం చేసుకొందరగాక. కాబట్టి నీలో జ్ఞానం ఉంటే వీటిని అర్థం చేసుకుంటావు. ఆ జ్ఞానము లేకపోతే ఇవి మన చెవుల్లో దూరవు. చెవిటి వాటి ముందు శంఖము బోదినట్లుగా అయిపోతూ ఉంటాయి. అలా అయిపోతే ఏమవుతూ ఉంటుంది? కాలు జారి పడిపోతారు. ప్రభువే చెబుతూ ఉన్నారు, విన్నట్లయితే ప్రభువు మార్గములో నడుస్తారు, ప్రభువుతో పాటు నడుస్తారు. అప్పుడు కాలు జారదు, క్రింద పడరు. కానీ వాటిని వినకపోతే, వాటిని పాటించకపోతే కాలు జారి పడిపోతారు అని ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడే స్వయముగా చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాము? సజ్జనుల్లో ఉన్నామా? దుర్జనుల్లో ఉన్నామా? మాట వినేవారిలో ఉన్నామా? మాట వినని వారిలో ఉన్నామా? సమాధానాన్ని తీసుకుని వెళ్ళే వారిలో ఉన్నామా? సమాధానాన్ని వదిలివేసిపోయే వారిలో ఉన్నామా? వ్యక్తిగతంగా మనలను మనము పరిశీలించుకోవాలి. అవకాశము ఎక్కడ ఇవ్వబడింది? ఈ దివ్య బలిలో నుంచి ఆశీస్సులు మాత్రమే మన వెంట తీసుకుని వెళ్ళేటట్లు మనం సిద్ధపడాలి. కాబట్టి అలాంటి వివేకాన్ని, విజ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.